నాకు అతను కావాలని అనిపించింది చేసుకున్నా. మరి నేనేటి పోవాలి ఎన్ని రోజులు ఉంటావమ్మా? అంటే ఏమన్నట్టు జీవితం మొత్తం తన మీద రాసి పెట్టేసిన మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఏముంది అని. నాకు అదే ఉన్న రోజులు మాతో ఇప్పటిదాకా నువ్వు ఆగొచ్చు కదమ్మా, నీకు తెలిసే ఆగావు కదా, నీకు అన్ని తెలుసు కదా, తెలిసినా సైడ్ ట్రాక్ నడిపించావుగా. ఆ పిల్ల ఉన్నంతకాలం నువ్వు సైడ్ లోనే ఉండొచ్చు కదా. అతను వచ్చి పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఇలా తిక్కగా పిచ్చగా మాట్లాడే వాళ్ళని ఇంకా నేను ఎక్కడ చూడలేదమ్మా. ఏంటి సమాధానాలు? ఆల్రెడీ మీ ట్రాక్ నడుస్తున్నప్పుడు ఆ పిల్ల పిచ్చిదానిలాగా ఆ పిల్లని ఎందుకు ట్రాప్ లోకి దింపారు మీరు? ఇప్పుడు ఆ పిల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కదా. ఏంటి అశోక్ నువ్వు మాట్లాడాలమ్మా, కామ కూర్చున్నావు చేతులు కట్టుకొని. ముందు నుంచే పరిచయం అంట కదా అమ్మాయి నీకు? అవును మేడం, మా అందరం కొలీగ్స్ మేడం. ఏ కొలీగ్స్ వేరో పరిచయాలు వేరే అయ్యా బాబు, నువ్వు ఇవన్నీ నాకు నేర్పిస్తున్నాడు కాదు. వీళ్ళిద్దరు ఎవరిని ఫస్ట్ లవ్ చేసావు నువ్వు? ఆ అమ్మాయిని లవ్ స్టోరీ, ఈ అమ్మాయిది ఫస్ట్ ప్రపోజ్ చేశాను మేడం ఆ అమ్మాయినా ఈ అమ్మాయినా? ఆ అమ్మాయిని. ఓకే. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అలా జరిగింది, కావాలని అయితే మాత్రం చేయలేదు. అంటే ఆ అమ్మాయితోనేమో అన్ని నడిపించేస్తున్నావు, ఈ అమ్మాయితో అన్ని నడిపిస్తే ఈ అమ్మాయి డబ్బులు వాడేసుకుంటున్నావా? లేదు మేడం. మరి నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కడ? ఇద్దరు ముగ్గురు సంపాదిస్తున్నారు. ఆ అమ్మాయిని ప్యారలల్ గా ఉన్నట్టు ఈ అమ్మాయికి తెలుసా? ఈ అమ్మాయికి చెప్పారా? ఆ అమ్మాయికి ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చి ఆ అమ్మాయికి ఎన్నిసార్లు అబార్షన్ అయ్యింది? ఫైనల్గా ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే పాయింట్ ఒక్కటి చెప్పు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అబార్షన్ చేయవలసి వచ్చింది అది కాదు. ఆ అమ్మాయి ఉండగా ఈ అమ్మాయి ఉందా ప్యారలల్ గా? అంటే క్యాన్సర్ వచ్చింది కదా సార్. క్యాన్సర్ ఈ మధ్య కాలంలో డిటెక్ట్ అయ్యింది. నీ పక్కనున్న అలక్య బల్ల గుద్ది చెప్తుంది మేమిద్దరం ప్యారలల్ గానే రన్ అయ్యింది మా ఇద్దరు స్టోరీ. ఆ అమ్మాయిని అక్కడ లవ్ చేసేవాడు, ఇక్కడ మా ఇంట్లో నన్ను లవ్ చేసేవాడు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనేటటువంటిది కొత్త సీనే కానీ ప్రేమ అనేది మాత్రం ఇద్దరికి పంచిచ్చాడని చెప్తుంది ఆ అమ్మాయి. ఇది నిజమా? ఒప్పుకుంటా ఒప్పుకోవా? మీ ఇద్దరు లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి ఉంది అంటున్నారు ఆ అమ్మాయి అంటుంది. ఈవిడికి తెలుసా లేదా? తెలియదు. తెలుసు అన్నట్టు ఆ అమ్మాయి అంటుంది కదా. ఆహా, ఈ అమ్మాయికి తెలియదండి. నాకు తెలుసు, నా గురించి తనకు తెలియదు. ఈ అమ్మాయికి తెలియదు. ఈ అమ్మాయిని ఇద్దరు కలిపి మోసం చేశారు ఒక రకంగా. తెలిసి ఒకడు లవర్ మోసం చేశాడు, ఒకడు ఫ్రెండ్ మోసం చేసింది. సరే, ఉన్నంతలో ఈ అమ్మాయితో ఆల్రెడీ అమ్మాయి పిచ్చి లవ్వు నువ్వంటే అని తెలుసు కదా, అభాషణలు చేయించుకుంటూ కూర్చున్నావు. అంటే నీ ప్లాన్ ఏంటి? ఇలా అభాషణలు చేసేస్తే ఏదో ఒకటి వెళ్ళిపోద్దానా, చచ్చిపోద్దానా, జబ్బులు వస్తాయనా? స్వప్నకి మీ ఇద్దరి యొక్క ప్రేమాయణం అనేటటువంటిది తెలుసా తెలీదా? తెలియదు సార్. ఓకే. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనేటటువంటి అంశం అమ్మాయికి ఎప్పుడు తెలిసింది? నేను చెప్పినాక తెలిసింది సార్. ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఇప్పుడు వరకు చేసుకోక ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు అమ్మాయిని పెళ్లి? చేసిందే ఏదో పని, పెళ్లి ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు? అంటే అమ్మాయికి నేనంటే ఇష్టం సార్. ఆ అమ్మాయి క్యాన్సర్ వచ్చింది తెలిసిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అంటే జీవితాంతం ఉండదు కదా సార్. అదేదో మరి ముందే పెళ్లి చేసుకోవచ్చు కదా. మరి కడుపు చేసి ఆ అమ్మాయికి తీయించి క్యాన్సర్ వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేసి వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు ఏంటి సార్? బాబు, క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి, ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే ఉంటాయి. మీలాగా టెన్షన్ పెడితే 10 రోజులు ఉండాల్సింది 5 రోజులకి వెళ్తుంది. డాక్టర్ వల్ల జబ్బు వల్ల అమ్మాయి చచ్చిపోదు, మీరిద్దరు చేస్తున్న పని వల్ల ఏదన్నా అవుతుంది. స్వప్నని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పదే పదే అబార్షన్స్ చేయటం వల్ల యాక్సిడెంటల్ గా బయటపడినటువంటి డయాగ్నోసిస్ ఇస్ గ్యాస్ట్రిక్ కార్సినోమా, క్యాన్సర్ ఆఫ్ ద గట్. అది ఏ క్యాన్సరో మీకు తెలియదు, దాని యొక్క ట్రీటబిలిటీ ఎంతో అనేది మీకు తెలియదు. లేదు సార్, తీసుకెళ్ళలేదు సార్ హాస్పిటల్కి. ఏమన్నారు డాక్టర్ గారు? సెకండ్ స్టేజ్ లో ఉందని చెప్పి. సెకండ్ స్టేజ్ అంటే ఎంతకాలం బతుకుతుందని అన్నారు? 1 year or 2 years. కానీ ట్రీట్మెంట్ చేయగలం అన్నారా, ట్రీట్మెంట్ చేయలేమన్నారా? చేసినా యూజ్ ఉండదని యూజ్ ఉండదని ఎవడో చెప్పడు. మీరు చెప్తున్న దానికి సార్ ఆల్రెడీ అన్ని ఎంక్వైరీ చేసి మాట్లాడుతున్నారు మీతో. మాట్లాడుతున్నాం. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఉంది. అమ్మాయి కాగితాలు రికార్డ్స్ అన్ని చూసాము. ఆ అమ్మాయికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉన్నది. ఆ అమ్మాయి బ్రతకటానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఎంతకాలం బతుకుతుంది అనేది మనం చెప్పలేం. కానీ నీ పక్కన ఉన్నటువంటి మీ సో కాల్డ్ అలైక్య భార్య ఎవరైతే ఉందో రేపో మాపో పోతుంది అని పాట పాడుతుంది చూడు, అదైతే మాత్రం అవాస్తవం. అది నిజం కాదు. అసలు ఆవిడ పోకపోయినా వీళ్ళిద్దరు కలిపి చంపేసేలా ఉన్నారు. పోలేదా? ఇంకా రోజు మొహం చూస్తున్నారా ఏంటి, నిద్ర లెగుస్తుందా లేదా అని? ఏమయ్యా అసలు నువ్వు పట్టుమని 10 మాటలు కూడా చెప్పలేకపోతున్నావు. ఇద్దరిని మెయింటైన్ చేసేస్తున్నావు నువ్వు. అటోటి ఇటోటి, ఒకటి తెలిసి ఒకటి తెలియకుండా. అందులో ఒక అమ్మాయికి 3 సార్లు ప్రెగ్నెన్సీ అంట. నువ్వెన్నిసార్లు ప్రెగ్నెంట్ అయ్యావమ్మా? నేను అవ్వలేదు సార్. ఏం పాపం? సిగ్గులేదు అవ్వలే అని చెప్పడానికి. గింత కూడా ఉందా అసలు? ఏమో అమ్మాయి కూడా అభాషణలు చేయించుకుందా? నీలాగా నేను తొందరపడలేదు, పెళ్ళయ్యాక చేసి కమిట్ అవుదాం అనుకున్నా. అయితే ఎందుకను అర్థం కాదు, ఇంకోటి దొరుకుతారు ఇంకా నీకు. ఇది అసలు లవ్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరూ రూమ్ లో ఉంటున్నారు, అభాషణలకు వెళ్తున్నావు, తోడెళ్తున్నావు. ఇట్లాంటి క్రూయల్ మెంటాలిటీ వ్యక్తిని నేను ఎందుకు చేసుకోవడం? నా ఫ్రెండ్ మోసపోతుంది, నేను సైడ్ అవ్వడం బెటర్ అని నువ్వు ఎందుకు అనుకోలే? తను లవ్ చేసినా మాత్రమే చెప్పాడు, లవ్ అబార్షన్ అని నాకు తెలియదు. తెలీదా? లవ్ మాత్రం యాక్సెప్ట్ చేస్తా. అయినా సరే ఆయన ఇంకొక అమ్మాయి లవ్ చేస్తుంటే నువ్వెళ్ళి ఆయన కట్టుకోవడం ఏంటమ్మా? చెప్పాడు మేము, తనకి క్యాన్సర్ వచ్చింది, తన్ని వదిలేస్తున్నా, నువ్వే కావాలి, పెళ్లి చేసుకో అన్నాడు. నీకు అప్పుడు ఐడియా వచ్చిందా? ఒక జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు నీకు ఒక ఐడియా వచ్చింది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని. ఇప్పుడు ఏంటంటే అంత సడన్ గా మీరు పెళ్లి చేసుకుని ఏంటి ఉద్ధరించేది?
నేను ఇష్టపడ్డాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను సార్. అవునమ్మా, ఆ అమ్మాయికి పుండు మీద కారం జల్లినట్టు కాదమ్మా. ఇక్కడ అంటే two ఎప్పుడు things- సీట్ వెకేట్ అవుతుందా అని చూస్తున్నట్టుంది సార్ ఆ సీట్ లో కూర్చోడానికి. అమ్మ ఇక్కడ 2 things అమ్మా. ఒకటి ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఏదైతే నువ్వు అతనితో సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళిద్దరు సంబంధం అనేది. రెండోది మీరిద్దరు బాల్య స్నేహితులమ్మా, మీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. నీకు పనికిరాదు కాబట్టి ఆ అమ్మాయిని చేసుకున్నాడు ఇప్పుడు ఆయన. ఫ్రెండ్షిప్ మాట ఏంటి అంటే ఇంతకాలం నువ్వు ఆ అమ్మాయితో పాటు చేసినటువంటి ఫ్రెండ్షిప్ అంతా కూడా మోసమే కదా, స్వార్థమే కదా. ఒక మొగుడు మగాడు పక్కన కూర్చోగానే వెంటనే ఫ్రెండ్షిప్ అనేది తెగొట్టేసే కదా. వాస్తవానికి రేపో మాపో చచ్చిపోవటం కాదు, రేపే చచ్చిపోవాలని కోరుకుంటున్నారు మీరిద్దరు. రేపే మళ్ళీ ఏమొచ్చి ఇక్కడ కూర్చోగానే మీరు ఏమంటున్నారంటే ఆ అమ్మాయికి సేవ చేస్తున్నాం కదండి, సేవ చేస్తున్నాను. సేవేం కాదు సార్, తిండి పెడతారట ఓ మూల పడి ఉంటే. అడిగిందా నాకు క్యాన్సర్ ఉంది మీ ఇద్దరు నాకు సేవ చేయండి అని అడిగిందా? ఆ అమ్మాయి పరిస్థితి చూడు, ఒక తండ్రి లేడు, తల్లి ఎక్కడో కూలి పని చేసుకుంటూ, అన్నయ్య పరిస్థితి బాగాలేదు. వచ్చి ఆ అమాయకుడు అతని బ్రతుకు అలా ఉంది, నువ్వేమొచ్చి మొగుడులాగా మగాళ్ళలాగా వచ్చి కాపాడుతావు అనేటప్పటికి నువ్వు వెనకతల నుంచి గోతులుతావు. ఇది అసలైన క్యాన్సర్ అంటే. నువ్వు తనకు పట్టినటువంటి అసలైనటువంటి క్యాన్సర్. ఆ క్యాన్సర్ వల్ల అట్లీస్ట్ కొంతకాలం బతుకుతుందేమో, మీలాంటి క్యాన్సర్ల వల్ల రేపే చచ్చిపోద్ది ఆ అమ్మాయి. కాపాడడానికి ట్రై చేశానన్న మాట నువ్వు మాట్లాడొద్దు అశోక్. అసలు నిజంగా నువ్వు మంచివాడు అయితే అమ్మాయి పక్కన నిల్చొని అలాగే ఉండాలి. నువ్వు ఇదేంటి పక్కన ఇంకొక అమ్మాయి గయ్యాలను పట్టుకొని వచ్చి పెళ్ళామని చెప్పేసి తీసుకొచ్చి ఆవిడకి పరిచయం చేయడం ఏంటి? అసలు ఎట్ టైం 2 ట్రాక్లు నడిపించాడు. ఇంకా చూసుకుంటానని చెప్పాను మేడం. అసలు ఆ అమ్మాయిని చేసుకోవడమే తప్పన్న విషయం చెప్తున్నాను కదా. చూసుకోవటం ఏంట్రా బాబు, చూసుకోవటానికి చాలా మంది చూసుకుంటారు. నిన్ను మొగుళ్ళలాగా ఉండాలని అనుకుంటుంది ఆ అమ్మాయి. ఒక భర్త స్థానాన్ని ఇచ్చింది నీకు, బుద్ధి గడ్డి తిని అతనికి ఏది ఇష్టం అయితే అది చేస్తానని చెప్పి నువ్వు ఆడిందల్లా ఆట ఆడింది ఆ అమ్మాయి. ఈ రోజు జీవితాన్ని నాశనం చేసుకుంటా. అయ్యిందే నీ వల్ల కదా, అక్కడ అయ్యిందే నీ వల్ల కదా. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు? ఈ అమ్మాయిని అయితే నేను పెళ్లి చేసుకున్నా సార్. మరి నేడు పోవాలి ఇన్ని రోజులు కనిపించాలి, నేనేడు పోవాలి ఇప్పుడు. నా పరిస్థితి ఏంటిది? నన్ను ఎవరు చూస్తాడు ఇప్పుడు? మా అన్న పరిస్థితి తెలుసా? ఏం చూసినావురా నువ్వు? ఏం చూసినావు? ఇన్ని రోజులైతే మంచిగా మర్యాద ఇచ్చేదాన్ని. ఏం చూసినావు నువ్వు? నువ్వు ఏదంటే అది చేసేదాన్ని. అదే అమ్మా, ఇప్పుడు అన్ని చేసావు కాబట్టి ఇది తెచ్చినా కూడా ఇది కూడా ఒప్పుకుంటావు అని అనుకున్నాడు అంతే. ఎట్లా కనిపిస్తున్నా? నా జీవితం ఏమైతుంది ఇప్పుడు? నేను చూసుకుంటానని చెప్తున్నా. ఏం చూస్తావురా నువ్వు? ఏం చూస్తావు? కనిపించలేదా? ఇదే ఇంకొంచెం ముందన్న ఆలోచించాలమ్మా. ఇప్పుడు నీ మీద జాలి పడాలో తెలియదు, చేసిన ఏదో పనికి తిట్టాలో తెలియదు. ఈ బుద్ధి జ్ఞానం ఇన్ని మాట్లాడుతున్నావు, ఇది ఇంతకు ముందు లేదా? అన్నయ్య పరిస్థితి ఇలా ఉంది, అక్కడ ఇంట్లో తల్లి ఉంది, ముగ్గురు కలిసి జాబ్ చేసుకుంటున్నారు. సపరేట్ గా రూమ్ తీసుకున్నప్పుడు ఉండాల్సింది. నమ్మినా మేడం. ఏంటమ్మా నమ్మి మోసపోయినా. చదివిపించింది మీ అమ్మ, కూలి పని చేసి మరి చదివిపించింది అన్న డైలాగ్ కొట్టావు. అప్పుడు లేదా ఈ జ్ఞానం నీకు? ప్రేమ మొత్తం మైకం. ఏం చెప్పాలనుకుంటున్నావు మేడం అలేఖ్య గారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు తెలుసా, నాకైతే తను కావాలి. పెళ్లి చేసుకున్నాక వదలాలి. ఆవిడ ఇంకేం అడిగినా వేస్ట్. ఇద్దరు ఒక మాట అనుకొని వచ్చారు, తిండి పెడతాం ఉండమని. ఇంకేం మాట్లాడతాం సార్? మేడం చెప్పండి సార్. ఇక వీళ్ళ మెంటాలిటీస్ చూసారు మీరు, వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా విన్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. 2 points. ఒకటి ఏంటంటే ఈరోజు ఆల్రెడీ నేను మాట్లాడవలసినటువంటి ఫస్ట్ పాయింట్ మీరు ఆల్రెడీ కవర్ చేసేసారు. ఎందుకంటే స్వప్నకు సంబంధించింది. స్వప్న లోకజ్ఞానం తెలిసినటువంటి అమ్మాయి, చిన్నప్పటి నుంచి కష్టాలంటే తెలుసు, చిన్నతనంలోనే తండ్రి పోగొట్టుకున్నది తెలుసు, కాయ కష్టం చేసుకునే తల్లి ఎలా కాపాడుతుందని చూసింది. అమాయకుడైనటువంటి అన్నయ్య ఏ క్షణాన్ని వచ్చినా, ఎటువంటి ఆటంకం వచ్చినా, ఈ మహానుభావుడు వచ్చి నీ గొంతుకు కోసినా కూడా కాపు కాయలేనటువంటి ఒక అన్నయ్య అనేటటువంటి పదమే తప్ప నువ్వే అతనికి పెద్ద దిగ్గా ఏమైనా నిలబడతావేమో కానీ అతనికి ఏ విషయంలో నీకు పెద్ద దిగ్గా నిలబడలేదు. అంటే ఏంటి ఈ మొత్తం సినారియోలో చూసుకుంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.